కమాన్ కమాన్, ఇలా ఆన్ ద స్పాట్ ఏం లేదు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అసలు అర్థమే అవ్వట్లేదు. దీనికన్నా ఎక్కువ కమాన్ కమాన్ కమాన్, ఇంకొకటి అయితే స్క్వీకీ స్క్వీకీ. కంటెంట్ రాదు. ఏం కాదు ఇంకోటి. అయ్యో 5 చేయండి. 5 మీరు 10 అన్నారు 5 నా దగ్గర ఉన్నవే లేదు. నేను చెప్తా, పతంగ్లోంచి డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ నువ్వు హారర్ టోన్స్ లో 3 టోన్స్ లో చెయ్యి. చెప్పరా, అరే ఏ డైలాగ్ చెప్పాలరా, అదే ఏ డైలాగ్ చెప్పాలి? కంటెంట్ ఇవ్వడానికి నేను రెడీ బ్యాక్ బెంచర్స్ అంతే. మ్యాచ్ లో కలుద్దాం. ఇవి 2 ముందు చేశారు, కొత్తగా తిరిగి నాకు జలుబు ఉందండి, రాట్లేదు కొత్త గొంతు. పర్లేదు, నెక్స్ట్ టైం పక్కా. మీకు విక్స్ తీసారే, విక్స్ తెప్పియండి. పాట పాడు. ప్రేమ కోసం యుద్ధాలు జరగాలంటే నాకు న్యూ వేరియేషన్ లేదు. కళ్ళు పెద్దగా చేసి అంటావుగా, అలా చేయి. పర్లేదు, కొడుతురు కానీ తర్వాత తెలుసు కార్లో ఆయనకి బ్యాండ్ బాజా బారాత్ అన్ని చేసి వచ్చాయి. ప్రేమ కోసం యుద్ధాలే జరిగాయి అంటారు, నువ్వు నా కోసం పతంగ ఎగిరేలేవా? సూపర్. ఇంకోటి అయిపోయింది. మేక అండి, మేక పాడబాయి అయిపోయింది. మంచి అయిపోయింది, మస్తు చేస్తుంది. ఈమె చాలా ఉంది టాలెంట్. బాగున్నప్పుడు ఖచ్చితంగా పట్టుకుంటా. అయ్యో డౌటే. ఇప్పుడు రిలీజ్ ఉంది కదా, నర్వస్ ఉంది చాలా. నర్వస్నెస్ థ్రోట్ బాగాలేదని నేను కూడా పెద్ద ప్రెషర్. సరే పాట గొంతు బాగా. పాట యాక్చువల్గా మాకు ఏం చెప్పడం కాదు, బయట కూడా రూమర్ వచ్చింది దట్ యు ఆర్ గుడ్ సింగర్. నాకు ఎవరు చెప్పారో తెలియాలి. ఎవరు చెప్పారని నేను తర్వాత చెప్తాను, ఫస్ట్ మీరు పాడితే. సూపర్ కాదండి, సూపర్ సింగర్ తో పనిలేదు మాకు ఇక్కడ. సూపర్ సింగర్ షో ఏం కండక్ట్ చేయట్లా. మా తెలుగు ఆడియన్స్ కోసం, మన తెలుగు ఆడియన్స్ కోసం, మన తెలుగు అమ్మాయి, మన తెలుగు సినిమా పతంగ్ తెలుగు అంటే ముందు వచ్చే ఇంటర్వ్యూలో పాడతావు. నీకు అల్లు అర్జున్ సార్ ఇష్టమా లేదా? మల్లిగాడి ఇష్టమే కదా, పాడు. లిరిక్స్ తప్పు వస్తాయంటే ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్ ఎంత మంచోళ్ళు అంటే అమ్మాయిని చూసి లిరిక్స్ మర్చిపోతారు. అయ్యో ఓకే డన్. 3, 2, 1 గో. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, సందుకాడ సందమామ చూసుకుంటే, సుప్పుకాడి తిప్పకాడ సన్నజాజులు ఏరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే, చాకిరేవో గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి గస్సు కొట్టుకుంటే, ముచ్చిమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే, రోళ్ళు గోళ్ళు గాజులేసి చేతులేమో గల్లుమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే, సింగారి పెద్ద బొట్టు అద్దంలో చూసుకుంటే, నాకు నేనే ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుచ్చుకుంటే, సూపర్ వచ్చి ఏమండి యూఎస్ నుంచి వచ్చిందా? మిమిక్రీ అదే దయ్యాల టోన్స్ చేస్తారు. దయ్యాలంటే భయమా ఇష్టమా? ఐ లవ్ హారర్ మూవీస్. అంటే దయ్యాల సినిమాలు చూసేవాళ్ళు 2 స్టైల్స్ నాకు తెలిసి. ఒకటి ధైర్యంగా ఇలా కూర్చొని చూసేవాళ్ళు, 2 ఇలా మూసుకుని కళ్ళ మధ్యలో చేతులు పెట్టుకుని. ఇది నేనే కానీ అన్ని చూస్తా. అదే కదా సెకండ్ వన్. అన్ని సినిమాలు చూస్తా. ఓకే, 1 లాస్ట్ క్వశ్చన్ 2, 3. అంటే ముగ్గురికి సినిమాలు ప్యాషనెట్, ఇష్టం, సినిమాల మీద పిచ్చితోనే ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి 1 ఫిలిం విల్ బి దేర్ ఇన్ అవర్ లైఫ్ టైం. అరే ఇలాంటి సినిమా, దిస్ ఈస్ ద అబ్సల్యూట్ ఫిలిం, ఇది కదా సినిమా అంటే అనిపించిన సినిమా ఏంటి? తెలుగులో మీ ఫేవరెట్స్, తెలుగు, హిందీ, తమిళ్, యువర్ చాయిస్. ఇంగ్లీష్ కూడా లేదా? అవుట్ సైడ్ చెప్పండి, మన ఇండియా చెప్పండి. అన్ని ప్రతి దాంట్లో చెప్పొచ్చు, నో ప్రాబ్లం. Recent times లో for me would be Dhurandhar. As an actor, a film I would love to do something like is నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. త్రిష గారు అక్కడికి వెళ్ళారు, ఎంత బాగుంటుందండి ఆ సినిమా. 100 సార్లు చూడొచ్చు, అయినా I wouldn't get bored of it. చూసారా అన్సర్లు? సిడీస్ మా నాన్నగారిని నేర్చేదాన్ని, సిడీస్ ఉండేవి కదా, అండ్ ద మోర్ యూ వాచ్ ద మోర్ స్క్రాచెస్ ఇట్ వుడ్ గెట్, సో they'd have to keep buying more CDs కి ఫుడ్ తినాలంటే. త్రిష గారు కలిసారు ఎప్పుడన్నా? లేదండి, కలుస్తారు త్వరలో. ఐ నో దట్. మీకు బ్రో? అర్జున్ రెడ్డి హ్యాడ్ అ బిగ్ ఇంపాక్ట్ ఆన్ మీ. అర్జున్ రెడ్డి బిగ్ ఇంపాక్ట్ ఎందుకలా? అంటే ఒక ఫిల్మ్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ 17 అట్ దట్ టైం అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు. సో ఐ వాజ్ క్యాప్టివేటెడ్. అంటే తెలుగులో డ్రామాలు తక్కువ తీసేవాళ్ళు అప్పట్లో బేసిక్గా, అంటే ఆ టైంలో. సో కేవలం ఒక క్యారెక్టర్ మీద ఆ డ్రామా
నేను ఆ వరల్డ్ లో ఉండిపోయా బేసిక్లీ. ఐ నో ఇట్స్ నాట్ లైక్ వరల్డ్ బిల్డింగ్, బట్ చాలా రియల్ గా అనిపించింది నాకు. అంటే రియల్ క్యారెక్టర్స్ ని చూస్తున్నా, వాళ్ళ జర్నీ ఫాలో అవుతున్నా. సో ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ డ్రామాస్, మహానటి లాగా. సో ఐ లవ్ ఆల్ దీస్ ఫిల్మ్స్. అర్జున్ రెడ్డి ఈస్ మై నంబర్ వన్ థింగ్. బట్ మీకు బ్రో? బాహుబలి పక్కన పెట్టి బాహుబలి అయితే ఫర్ షూర్. నాకు బేసిక్గా ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ ఉందండి, స్కార్ఫేస్ అని. ఆ సినిమా చూసి నేను యాక్టర్ అవుదాం అనుకున్నా అనేది స్కార్ఫేస్. ఆ ఫిల్మ్ ఆల్ పచినో ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్. సో దట్స్ ద వెరీ హుక్ పాయింట్. ఓ షిట్, ఐ షుడ్ డూ సంథింగ్ లైక్ దిస్ అని అనిపించింది. మన తెలుగులో అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ఇస్ సంథింగ్ which I really like, not just because it's an amazing character, but because I could see someone talking like me. అంటే అప్పటిదాకా అర్జున్ రెడ్డి దాకా నేను ఉట్టి ఫిల్మ్ మేకర్ అవుతా అని ఫిక్స్ అయ్యా. బట్ దెన్ ఆఫ్టర్ ఈ స్కార్ఫేస్ అర్జున్ రెడ్డి ఒకటే పీరియడ్. ఆ పీరియడ్లో ఏమైందంటే నాకు రెఫరెన్స్ పాయింట్ లేదండి. అంటే ఒకడు నాలాగా మాట్లాడితే అట్లా హీరో అవ్వచ్చా అని. ఎందుకంటే మోర్ లైక్ ఆంధ్ర స్లాంగ్, ఆ డైలెక్ట్, రాయలసీమ అవి ఉంటుండే కదా. ఇప్పుడు నేను మాట్లాడే తెలుగు అనేది నేను ఫస్ట్ టైం చూసింది అర్జున్ రెడ్డి అని దాంట్లోనే. అండ్ దెన్ ఐ అండర్స్టూడ్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్. అప్పట్లో నా గర్ల్ ఫ్రెండ్ షీఈ్ లైక్, అరే ये सेम तेरे जैसे ही बात कर रहा, ये तेरे जैसे ही एक्टिंग कर रहा, तेरे जैसे ही बेबी बेबी बोल रहा అని మెసేజ్ కొడుతుండే అనమాట. సో అది నాకే కాదు అందరికీ అనిపించిందా అని అనిపించింది నాకు. So yeah, that had a very big impact for me to become or to choose a certain path. ఈ తెలుగు మాట్లాడేది ముందు ఎవరు మాట్లాడకపోతుండే, ఇట్లా నేను మాట్లాడేది. అది ఆ విధంగా అంటే తెలంగాణ కైండ్ ఆఫ్ స్లాంగ్, హైదరాబాదీ స్లైట్ హైదరాబాదీ తెలంగాణ ఉంటది వెన్ అర్జున్ రెడ్డి స్పీక్స్. సో అది నేను అట్లనే మాట్లాడుతుండే అనమాట. ఇప్పుడు కామన్, చాలా మంది మాట్లాడుతున్నారు కానీ. యాజ్ ఎ సింగర్ ఓ పాట పాడి విల్ వైండ్ ఇట్ అప్. yes కలిసి రెడీయా? హవా హవా. ఓకే. వీళ్ళు మస్తు మైక్ పని చేయట్లేదు అంటున్నారు ఇప్పుడు. ఎవరు వీళ్ళు? పాడు. కమాన్, we'll sing 1 2 3. ఏ ఉన్నట్టుండిగా జిందగీ ఉల్టా తిరిగిందే, అనుకోనంతగా ఈ స్టోరీ డ్రామాటిక్ అయిందే. ఏ ఉన్నట్టుండిగా జిందగీ ఉల్టా తిరిగిందే, అనుకోనంతగా ఈ స్టోరీ డ్రామాటిక్ అయిందే. ఓ మై నారదా, కాస్తంత దారి చూపవా. ఓ డియర్ మన్మదా, నువ్వే కళ్ళకే ఉస్తంత క్లారిటీ. ఓ నా మైండ్ కే స్టోరీలో ట్విస్ట్ చెప్పవా. హే హవా హవారే, హవా హవారే, హవా హవారే, హవా హవారే, ఈ జిందగీ ఏదోలే సమజైతలేదే. ఇద్దరు క్యారెక్టర్స్ మెయిన్ గా సినిమాలో మాకు బాగా రికగ్నైజ్ అయింది. ఒకటి ఎస్పి చరణ్ గారు, ఇంకోటి గౌతమ్ మీనన్ గారు. ఎస్పి చరణ్ గారిని తీసుకోవడం అనేది ఆయన చాలా రేర్ గా సినిమాల్లో ఆయన చాలా మంది అప్రోచ్ అయ్యారంట. లాస్ట్ టైం ఆయన స్పీక్ టు మీ సెడ్, నాకు ఎందుకో కాన్సెప్ట్ నచ్చితే కానీ యాక్సెప్ట్ చేయలేను. సో ఆయన తీసుకురావడానికి కారణం ఏంటి? సింగర్ బ్యాక్గ్రౌండ్, మీరు వెళ్ళి అప్రోచ్ అయ్యారా లేదా? లేదు అట్లేం లేకుండా యాక్చువల్లీ ప్రణీత్ అన్న చాయిస్ అది. చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. ఈ చరణ్ గారు ఉంటే సూపర్ ఉంటది, రోల్ కి చాలా కొత్తగా ఉంటది అని. సో రోల్ గురించి అస్సలు చెప్పలేము, అందుకే ఒకటే షార్ట్ వేసారు ట్రైలర్ లో. బట్ చాలా నుంచి ఎమోషన్ ఫన్ ఉంటది, ఫన్ క్యూట్ ఎమోషన్ బాగుంటుంది. గౌతమ్ మేనన్ గారు, గౌతమ్ మేనన్ సార్ కూడా we wanted someone who can be the spine of the film. Okay. అది గౌతమ్ మేనన్ సార్ ట్రాక్ is the spine of the film. So అది audience should laugh, audience should connect to that character even before connecting it to the film. సో అలాంటి క్యారెక్టర్ ఒకరు కావాల్సిండే throughout the film. yes throughout the film. And ఎస్పి చరణ్ సార్ ది ఏంటంటే the major reference film for Patang was Chennai 28 ఆ సినిమా పేరు, తమిళ్ ఫిలిం. సో అది ఆయననే ప్రొడ్యూస్ చేశారు. ఓకే. యా, చాలా పెద్ద హిట్ అది. అది కూడా ఫ్రెండ్స్ మధ్యలో ఫిలిం, అది క్రికెట్ సంబంధించింది ఉంటుంది.
So Praneeth wanted someone like that who can understand that character, understand the tone of the film. చాలా ఫన్ ఉంటుంది. చరణ్ సార్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, ఫ్రెష్, ఎక్స్ట్రీమ్లీ ఫ్రెష్. గౌతమ్ మీనన్ గారితో మీకు ఉన్నాయి సీన్స్? యా. ఆయన నుంచి ఏమన్నా కాంప్లిమెంట్ వచ్చింది? ఎందుకంటే ఆయన ద వెర్సటైల్ డైరెక్టర్ అండ్ వెర్సటైల్ యాక్టర్. ఆయన దగ్గర నుంచి ఒక కాంప్లిమెంట్ అంటే ఇట్స్ లైక్ ఒక బూమ్ బూస్ట్ లాగా ఉంటుంది అది. అవునవును, మేము క్యారవాన్కి వెళ్ళి కూడా మాట్లాడాము. బట్ మేజర్ సీన్స్ ప్రీతితో ఉండే గౌతమ్ సార్ కి. మీకు ఏంటి కనెక్షన్ ఆయనకి? ఫాదర్ అండ్ డాటరా లేకపోతే? అది చెప్పొద్దు, అసలు చెప్పొద్దు, నువ్వు స్లిప్ కూడా అవ్వద్దు. ట్రైలర్ చూసాక మీకేమనిపించిందండి? ట్రైలర్ చూసి ప్రతిదీ మేము అసమ్ చేసుకుంటే మీ సినిమా తీయడం అసంప్షన్ ఏంటో నాకు తెలియాలి, అందుకని చెప్పండి. ఎందుకంటే నా సీన్ విత్ జీవీఎం సార్ ఇస్ దేర్ ఇన్ ద ట్రైలర్. మల్టిపుల్ ఉన్నాయి యాక్చువల్లీ ట్రైలర్ లో. మీకేమనిపించిందండి? ఎలా అనిపించింది అంటే లైక్ దెర్ ఇస్ అ బాండ్ కనెక్షన్ బిట్వీన్ యూ బోత్. అది బ్రదర్ అండ్ సిస్టరా లేకపోతే ఏంటి అనేది వీఆర్ వాట్ కన్ఫ్యూజ్డ్. కుడ్ బి. మేబీ యు ఆర్ రైట్. బట్ యాక్చువల్లీ అందులో బ్యూటీ ఏంటంటే గౌతమ్ సార్ రైట్స్ ఫెంటాస్టిక్ ఫీమేల్ క్యారెక్టర్స్. ద వే హీ ప్రెజెంట్స్ దెమ్ గానీ రైట్స్ దెమ్. సో గౌతమ్ సార్ కే చుక్కలు చూపించే అంటే కౌంటర్ వేసే ప్రతి కౌంటరే ఒక ఇంట్రెస్టింగ్ ఫీమేల్ తగిలితే ఎలా ఉంటది? యాక్చువల్లీ వెరీ వెల్ సెడ్. మస్త్. అవును. సో అలా ఆయనకే దమ్కి ఇచ్చే ఆయన నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి మరి తర్వాత ఆఫ్టర్ ద కంప్లీట్ ఆఫ్ షూట్ ఆర్ ఎనీథింగ్? ఏదో పర్టికులర్ సీన్ అయితే అరే ఏంటమ్మా ఇలా చేసావు అని ఏదో సంథింగ్ లైక్ దట్. మీరు గౌతమ్ మీనన్ సార్ అడగండి. మీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆయనతోనే, ప్రతిసారి లేకపోతే 25th తర్వాత ఇంటర్వ్యూ పెట్టుకుందామండి. ఆ తర్వాత నువ్వు దొరకవేమో. లేదు, ఆయనకి 25th తర్వాత 25th సినిమాకి వస్తున్నారు కదా థియేటర్స్ కి. మీరు థియేటర్స్ లోనే చెప్తా అండి మీకు కాంప్లిమెంట్. థియేటర్ దగ్గర నేను తీసుకుంటాను, అక్కడే ఉంటాను నేను. గుర్తుపెట్టుకో, మా కెమెరాలో అక్కడే వెయిట్ చేస్తాను. ప్లీజ్ డూ. క్రేజీ. తర్వాత నేను మిమ్మల్ని అడుగుతాను సినిమా ఎలా నచ్చుతాం. నేను చెప్తా, నేను ఓపెన్ గా ఐఎమ్ ఏ జెన్యూన్ రివ్యూయర్. బాగుంటే బాగుంది, లేకపోతే లేదు. నైస్. ఇప్పుడు మీ ట్రైలర్ గురించి చెప్పండి, మీకు నచ్చిన ట్రైలర్? నచ్చింది, అందుకే అందరు వెళ్ళాలి కదా, చెప్పండి మీరు. యాజ్ ఎ మూవీ లవర్ నేను అందరికీ అన్ని సినిమాలకి వెళ్ళమని చెప్పి, Yes. సినిమా చూసి వచ్చిన తర్వాత, సినిమా ముందు ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఎనీ ఆఫ్ ద ఫిలిమ్స్. కరెక్ట్. సినిమా చూసిన తర్వాత నాకు నచ్చపోతే మటుకు ఐ డీప్ ఫ్రై ద మూవీ. అది మటుకు ఉంటుంది, అంతమించి ఏముండదు. సో నాకైతే ట్రైలర్ వాజ్ రియల్లీ గుడ్. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీరు అడగకుండా చెప్పా ఎమోషనల్ సాంగ్, ఎమోషనల్ డ్రామా, ఒక వైబ్ లోకి తీసుకెళ్తుంది అమ్మా ఆ సాంగ్ అంతా కూడా. సో ఆ వైబ్ అలా సినిమా అంతా కంటిన్యూ. అండ్ లాస్ట్ 30 minutes మీరు ఏది చెప్తున్నా, ఐ వాంటెడ్ టు, బికాస్ ఐ డోంట్ నో హౌ టు ఫ్లై ద కైట్స్. yes then you will enjoy it more. బా మంచి ఎక్స్పీరియన్స్. నాకు అసలు కైట్ అడుగుతారు కదా, కైట్ ఎగరేసి మాకు వద్దురా బాబు, నాకు రాదు. మాంజా పట్టుకోవడమే రాదు నాకు. ఎందుకంటే ఐ హ్యాడ్ వన్ స్మాల్ ఇష్యూ వైల్ హ్యాండ్లింగ్ ద మాంజా. కొంచెం కట్ అయింది అనమాట. అప్పటి నుంచి మాంజా జోలికి, కైట్ జోలికి వెళ్ళడం మానేసి. ఓకే. సో ఎవరన్నా ఫ్లయింగ్ కైట్స్ వేసేటప్పుడు జాగ్రత్త బాబు అని చెప్తాను తప్ప ఆ సరౌండింగ్స్ లో ఏ మాంజా ఏ చెట్టు నుంచి వస్తుందో తెలియదు కాబట్టి బెటర్ బీ స్టేయింగ్ హోమ్ అంటాను నేను. బట్ మీరు అదే మాంజా తోటి మరి ప్లేడ్ ఫర్ ఏ గర్ల్. సో ఒక అమ్మాయి కోసం 2 అబ్బాయిలు, అది కూడా ఆ రఫ్ మాంజాను పట్టుకుని గాలిపటం ఎగరేసి ఎవరు గెలిచారు, ఏం గెలిచారు, అమ్మాయి ఎవరికి సొంతమైంది, ఇలాంటి విషయాలు తెలియాలి అంటే 25th December పతంగ్ థియేటర్స్ లో ఉంటుంది. వచ్చేయండి. పతంగ్ అయిపోయిన తర్వాత బయట పతంగులు ఎగరేద్దాం అందరం కలిసి. మీరు ఎగరేయండి, నేను వెనక నుంచి సపోర్ట్ చేస్తుంటాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ టు యూ. థ్యాంక్ యూ సార్. అడ్వాన్స్ కంగ్రాట్స్ బికాస్ ద ట్రైలర్ వాజ్ రియల్లీ గుడ్, విచ్ ఐ లైక్. రీసెంట్గా నేను చూసిన ట్రైలర్ రేట్స్ చాలా నాకు, ఎందుకంటే అన్ని ట్రైలర్ సినిమాకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ పతంగ్ మూవీ అలాంగ్ విత్ ఆల్ అదర్ మూవీస్. అండ్ ఒక సినిమా కాదు, అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, సినిమా బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. yes sir exactly. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ థ్రోట్ బాల్ పైన మా కోసం ఏదో ట్రై చేసాం కాబట్టి. yes సో ఆ థ్రోట్ బాగున్న తర్వాత కంప్లీట్ గా 10 songs టోటల్ 10 కావాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.